పెసరపప్పు మెంతికూర. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో పెసరపప్పు మెంతుకూర అనేది కొంచెం మనం లిమిటెడ్గానే చేసుకుంటూ ఉంటాము, బట్ ఇవాళ మనం డిఫరెంట్గా చేయబోతున్నాం మనం. అవును. సో పెసరపప్పు కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది కూడా మనకు ప్రోటీన్. సో ఇది కూడా మనకు కాల్షియం అంటేనే మనకు బోన్ గుర్తుకొస్తుంది. సో మనకు పెసరపప్పు కూడా ప్రోటీన్ ఉంటుంది అండ్ ఇది కూడా బోన్ డెవలప్మెంట్కి కానీ కాల్షియం అబ్జార్ప్షన్కి చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మనం పెసరపప్పుతో చేస్తాం. ఓకే, సో ఉడికించుకున్న పెసరపప్పు, మెంతుకూర అండ్ ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జనరల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఓకే, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎస్. సో స్టవ్ ఆన్ చేసేయండి ఫస్ట్. ఓకే, ముందుగా కొంచెం నూనె, ఆ తర్వాత అందులో మనం ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసేసుకుందాం. ఓకే, ఇంకో స్పూన్. సో ముందుగా కొంచెం జీలకర్ర, అండ్ మనకి మీరు చెప్పినట్టుగా 35+ ఉమెన్కి ఎక్కువగా కాల్షియం కావాలి అని మనం యూజువలీ చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఇప్పుడు మెన్కి కూడా ఆ అవసరం ఉంటుందా, లేకపోతే ఉమెన్కే ఎక్కువగా అవసరాలు ఉంటాయా? సో ఉమెన్కి ఏంటి అంటే కొంచెం కాల్షియం తగ్గుతూ ఉంటుంది అనమాట. సో దానికి వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెంట్. అలా అని చెప్పి మెన్కి ఇంపార్టెంట్ కాదు అన్న, మెన్కి కూడా ఇంపార్టెంటే. ఓకే, బట్ మనము ప్రియారిటీ వైజ్గా చూసుకుంటే కొంచెం ఉమెన్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. బికాజ్ వాళ్ళకైనా డెలివరీస్ కానీ వాళ్ళకైనా సర్జరీస్, సో అవన్నీ కూడా బేస్ చేసుకొని ఉంటే వాళ్ళకి ఆ బ్యాక్ బోన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం వీక్ అవుతా ఉంటుంది మెయిన్ గా. సో దానికి మనం కొంచెం కాల్షియం ఎక్కువగా ఇవ్వాలి అని చెప్తా ఉంటాం. ఓకే, అండ్ ఇంకా లాక్టేషన్ మదర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకి ఎప్పుడైతే ఈ మిల్క్ ఇవ్వడం అనేది అయిపోతుందో ఆ తర్వాత కూడా చాలా వీక్ అయిపోతారు. అవును, చాలా వీక్ అయిపోతా ఉంటారు. సో దానికి మనము అంటే ఓన్లీ కాల్షియమే కాదు, ఆ టైంలో మనము అన్ని లైక్ న్యూట్రియంట్స్ కూడా ఎక్కువగా ఇస్తూ ఉండాలి. ఓకే, ఎప్పుడు కూడా న్యూట్రిషన్ రిచ్ ఫుడ్ని తీసుకుంటూ ఉంటేనే వాళ్ళు మళ్ళీ మామూలు స్టేజ్కి రాగలుగుతారు. ఓకే, సో జీలకర్ర వేగిపోయింది, నెక్స్ట్ టైం వేద్దాం. నెక్స్ట్ అలాగే వెల్లుల్లి, తురుముకున్న వెల్లుల్లి. అందులోనే మనము ఉల్లిపాయలు కూడా వేసిస్తున్నాం. ఓకే, అందులోనే పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. మెంతికూర కూడా. ఓకే, సో ఆల్రెడీ మనం పప్పు బాయిల్ చేసి పెట్టాం కాబట్టి లాస్ట్ కేసున సరిపోతుంది. సో కొంచెం పసుపు, అలాగే సాల్ట్ కూడా. ఇప్పుడు అందులో మనం ఆల్రెడీ ఉడకబెట్టిన పెసరపప్పు కూడా వేసేద్దాం. ఓకే, కొన్ని వాటర్ వేసుకుందాం. సరిపోతుంది. మూత కూడా పెట్టుకుందాం పల్లవి. మూత పెట్టేసుకుందాం. ఓకే, ఇంకా చక్కగా జలైపోతుంది. ఓకే, అండ్ మనకి మెంతికూర అంటేనే కొంచెం చేదుగా ఉంటుంది కదా, సో ఈ కూరని కొంచెం తక్కువగానే యూజ్ చేస్తారు. అంటే పాలకూరలో కొంచెం మెంతికూర అలా కలిపి వండుకుంటూ ఉంటారు. సో ఇలా స్పెషల్గా సపరేట్గా వండుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? సో మెంతికూరలోనే మనకు ఫైబర్, కాల్షియం అండ్ అలాగే మాగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఓకే,
సో అది టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఎవరు ఎక్కువగా ఇంక్లూడ్ చేయరు. సో ఓన్లీ మెంతికూర కాకుండా మనకు పప్పు వేస్తే ఏంటంటే పప్పులో ఏ ఫ్లేవర్ అయినా సరే చక్కగా మిక్స్ అయిపోతుంది. అలా మనం పెసరపప్పుతో ఇంక్లూడ్ చేసేసాం. సో పల్లవి, మన కర్రీ అయిపోయినట్టుంది, చూసేద్దామా? యా, చూసేద్దాం. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది పల్లవి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినట్టునా? యా, వచ్చినట్టే. ఇంకా మనం దాన్ని సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, పెసరపప్పు మెంతికూర రెడీ అయిపోయింది. ఓకే, పెసరపప్పు మెంతికూర అయితే రెడీ అయిపోయిందండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. పెసరపప్పు మెంతికూరకి కావాల్సిన పదార్థాలు: నూనె, జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, మెంతికూర, పసుపు, ఉప్పు, ఉడికించుకున్న పెసరపప్పు. పెసరపప్పు మెంతికూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, తరిగిన మెంతికూర, పసుపు, సరిపడా ఉప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉడికించిన పెసరపప్పు వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పెసరపప్పు మెంతికూర రెడీ.